నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. పాలనలో సాంకేతికతతో ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. ఆర్టీజీఎస్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కలెక్టర్. జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి. వాడవాడలో ఉత్సాహంగా రిపబ్లిక్ డే వేడుకలు. మువ్వన్నెల జెండాను ఎగురవేసిన రాజకీయ పార్టీల నేతలు, అధికారులు. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడంటూ ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య. అరెస్ట్ చేసిన పోలీసులు. రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. 77వ రిపబ్లిక్ డే వేడుకలు రాజధాని అమరావతిలో ఘనంగా జరిగాయి. రాయపూడి సమీపంలోని మంత్రుల క్వార్టర్స్ వద్ద ఏర్పాటు చేసిన పెరేడ్ గ్రౌండ్స్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సీఎం చంద్రబాబు దంపతులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్దిని తెలుపుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జీరో పావర్టీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలోని అత్యధికులకు పెన్షన్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని గవర్నర్ అన్నారు. 2047 నాటికి ప్రపంచంతో పోటీ పడే రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సంక్షోభాలను సవాలుగా మార్చుకుంటూ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ది చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. This is APSP brass band contingent headed by Sri T.V. Ramana ARSI and Sri S. Srinivasulu ARSI. Indian Army pipe band contingent is headed by Subedar H.K. Mohanty. APSP pipe band contingent is headed by G.V. Subbarao ARSI. Honorable Governor is now reviewing NCC boys contingent. Contingent is commanded by Master Jayant Warloth. Parade second in command. The first and foremost contingent of today's parade is the brave, courageous and unique Indian Army contingent, saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Indian Army contingent is commanded by Nayak Subedar L.K. Prasad. We are establishing Amaravati Quantum Valley with plans to install the India's first quantum computer very shortly and train 200 specialists in next generation computing. Around Sriharikota, the creation of Space City will nurture space tech startups and manufacturing, positioning Andhra as a frontier hub of innovation. The Real-Time Governance Society now integrates AI and blockchain to enhance transparency and efficiency. With over 500 applications hosted in the State Data Center, RTGS operates aware the advanced warning and response engine for AI-based disaster prediction and rapid response. In healthcare, AI-assisted diagnostics are being scaled for faster, more accurate disease detection, especially in rural areas.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పాలనలో టెక్నాలజీని విస్తృతంగా వినియోగించి క్షేత్రస్థాయి ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సాంకేతికతతో గవర్నెన్స్లో చాలా సమస్యలు పరిష్కరించవచ్చని చెప్పారు. 2026 ఏడాది టెక్నాలజీ డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఇయర్గా మారాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్ర పెరగాలని స్పష్టం చేశారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ తమీం అన్సారియా జాతీయ జెండాను ఎగరవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అన్ని శాఖల సమన్వయంతో గుంటూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ అనే కొత్త వరవడిని తీసుకొచ్చి భూ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛను ద్వారా 2.55 లక్షల మందికి ప్రతి నెల 111.24 కోట్ల రూపాయలను ఇంటి వద్దే అందజేస్తున్నట్లు వివరించారు. వేడుకల్లో ఎమ్మెల్యే గళ్లా మాధవి, బోర్ల రామాంజనేయులు, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, ఎస్పీ వకుల్ జిందాల్, కమిషనర్ మయూర్ అశోక్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీ అశుతోష్ శ్రీవాత్సవ్ గారు, మున్సిపల్ జీఓ గారు, ఆర్టీఓ గారు అందరినీ ఆహ్వానిస్తున్నాం. కలెక్టర్ గారు అమృత హస్తాలతో జాతీయ పతాక ఆవిష్కరణ. రెవెన్యూ క్లినిక్ అనే కొత్త ఒరవడిని తీసుకువచ్చి భూ సంబంధిత సమస్యలను ఎప్పటికప్పుడు వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు మరియు తహసీల్దారులు పనిచేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల కింద 10,63,629 మంది రైతులకు 140 కోట్ల 24 లక్షల రూపాయలు పెట్టుబడి సాయం అందించబడినది. పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను నేతలు స్మరించుకున్నారు. సమసమాజ స్థాపనకు రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని కార్యాలయంలో ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. త్యాగతనుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ముత్తినేని రాజేష్, గంటా మౌలిక, ఇతర నేతలు పాల్గొన్నారు. भारत माता की, भारत माता की, भारत माता की, वंदे मातरम, वंदे मातरम. ప్రజలకి తమకు తామే ఈ యొక్క స్వేచ్ఛని, బాధ్యతాయుతంతో కూడుకున్న స్వేచ్ఛని మనం అందించుకున్నాము. ఈ రాజ్యాంగాన్ని భారత పౌరుల యొక్క భగవద్గీతగా మనం చెప్పుకోవచ్చు. ఇందులోని స్ఫూర్తితో భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్ళాలి. ప్రతి అడుగు బాధ్యతాయుతంగా అడుగులు వేయాలి. అప్పుడే ఈ స్వేచ్ఛని సాధించడానికి అమరుల యొక్క త్యాగాలకి మనకి ఒక నిదర్శనం అవుతుంది. వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మాకు ఈ స్వేచ్ఛని అందించిన ప్రతి ఒక్కరి పాదాలకి పాదాభివందనం చేస్తూ అందరికీ కూడా, దేశ పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.
వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమ ప్రజల సమస్యలపై మాట్లాడకుండా జీతాలు తీసుకోవడం కరెక్ట్ కాదంటే దానిని వైసీపీ తప్పుపట్టడం ఏంటని అయ్యన్న పాత్రుడిని నిలదీశారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మన చట్టాలని మార్పు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నా తాలూకు ఉద్దేశం చెప్పి మనం చేస్తున్నాను. ఆ రోజు అప్పుడున్న పరిస్థితులు పెట్టి ఆ రోజు చట్టాలు చేశారు. మారుతున్న రోజులు పెట్టి కూడా మన చట్టాల్లో మార్పులు తీసుకురావడం కోసం మన చట్టసభల్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చట్టసభలో చర్చించుకొని అందరూ ఆమోదంతో మార్పులు తీసుకురావడం కోసం ఒక చక్కటి అవకాశం మనకి ఆ రోజు పెద్దలు మనకు రాజ్యాంగంలో మనకి ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు డ్యూటీకి వెళ్ళకపోతే జీతాలు కట్ చేయలేదండి, మీకు పనిష్మెంట్ ఇవ్వట్లేదు. మీకు డ్యూటీకి రాకపోతే మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతాలు ఎందుకు ఇవ్వాలి? అదే నా ప్రశ్న. వేళ ఎమ్మెల్యేలు కూడా జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి? మీరు ఉద్యోగం చేయడం మీ డ్యూటీ అయితే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడడం వాళ్ళ డ్యూటీ. మరి వాళ్ళు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ తప్పు కదంటే స్పీకర్ గారు ఇష్టం వచ్చి మాట్లాడతారండి వాళ్ళు. చాలా దేశాల్లో జరిగే ఇవన్నీ కూడా చట్టాలు. దాన్ని కూడా మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాను. అలాగే అమరావతి నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేస్తే అది మన అందరికీ గర్వకారణం. అమరావతి రాజధాని పూర్తి అందరికీ గర్వకారణం. త్వరగా పూర్తి అవ్వాలని చెప్పి మరొకసారి దాని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఈ నెల 18న చిలువూరు గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. తన ఇల్లీగల్ అఫైర్కు భర్త శివనాగరాజు అడ్డొస్తున్నాడని ప్రియుడు అతడి స్నేహితుడితో కలిసి భార్య లక్ష్మీమాధురి అతడిని హత్య చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. నిద్ర మాత్రలను బిర్యానీలో కలిపి శివనాగరాజుతో తినిపించి మత్తులోకి వెళ్లిన అనంతరం ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారని వెల్లడించారు. అరెస్టు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. సో ఈ రోజు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసును ఫస్ట్ నార్మల్ 194 ఒక సస్పిషియస్ డెత్గా రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఈ కేసులో ప్రాపర్గా మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మర్డర్లో ఆల్టర్ చేయడము, అదేవిధంగా అందరినీ అరెస్ట్ చేయడం అనేది ఇన్స్పెక్టర్ మంగళగిరి రూరల్ ఆధ్వర్యంలో దుగ్గిరాల ఎస్ఐ అండ్ వాళ్ళ టీం చాలా మంచి పని చేశారు, మంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. సో వాళ్ళని అందరినీ మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. మూడు షీట్లు కలిపింది, 3 షీట్లు పౌడర్ చేసి ఆ మత్తు ట్యాబ్లెట్లు కూడా A3 దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేయడం జరిగింది. A3 ఆర్ఎంపీ డాక్టర్. సో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకువచ్చి ప్లాన్ చేసి కలిపారు. గుంటూరు నగరపాలక సంస్థలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమిషనర్ కె మయూర్ అశోక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం, అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన త్యాగధనుల సేవలను ప్రతి ఒక్కరూ నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కమిషనర్ తెలిపారు. అనంతరం విధుల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. హిమని సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జిన్నా టవర్ సెంటర్లో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. తప్పకుండా
ఆర్డర్ వందే మాతరం. జనవరి 1950 రోజు మనం రాజ్యాంగంని అమలుకి వచ్చింది. సో అదే రోజు నిజమైన మనం రాష్ట్రం ఒక గణతంత్ర రాష్ట్రంగా మారింది. కాబట్టి ఆ సంవత్సరం నుంచి మన ప్రతి సంవత్సరం గణతంత్ర దివస్గా ఈ రోజు జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దివస్ సందర్భంగా మన గ్రామ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయి వరకు కూడా మనము ఈ వేరియస్ ప్రోగ్రామ్ చేసి ఇది జరుపుకుంటున్నాము. కానీ ఎప్పుడు కూడా గణతంత్ర దివస్ అయితే ఓన్లీ మన ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము, పరేడ్ ఉంటుంది, కల్చర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇదే కాదు, గణతంత్ర దివస్ రోజు మనం మన దేశ స్వాతంత్ర కోసం తమ ప్రాణాన్ని అర్పించింది ఏదైతే స్వతంత్ర సమరయోధాలు ఉంటారు వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్ మనం గుర్తించాలి. లక్ష్మీపురం పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ కోవెలమూడి రవీంద్ర, మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించేందుకు కృషి చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ వార్షిక క్రీడా పోటీలో విజయం సాధించిన స్టూడెంట్స్ ను మేయర్ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థి దశలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఈరోజు స్వాతంత్ర సమరయోధులు కూడా మనం ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏ విధంగా ఈ యొక్క స్వాతంత్రం కోసం త్యాగం చేశారు. ముఖ్యంగా బాల గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పిన వాళ్ళు, అట్లాగే విరాటం బాగా పౌరుషంగా భగత్ సింగ్ కానీ, రాజగురు కానీ, సుఖదేవ్ కానీ ఏ విధంగా పోరాడారు యొక్క స్వాతంత్రం కోసం, అతి చిన్న వయసులోనే ఏ విధంగా అమరులయ్యారు. ఇట్లాంటి మహనీయులందరూ కూడా ఈరోజు మనం తెలుసుకోవాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిలో కాంగ్రెస్ నేతలు ఎందరో ఉన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. రాజీవ్ గాంధీ భవన్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, కూచిపూడి విజయ, డీసీసీ అధ్యక్షులు సుధీర్ బాబు, నగర అధ్యక్షులు అహ్మద్, దాసరి జాన్ బాబు, ఎన్ఎస్యూఐ నేత కరీం తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళకి అండగా నిలబడినటువంటి శక్తులు ఈ రోజున అధికారంలో ఉండి భారతీయుల మధ్య విషాన్ని నింపి భారత జాతి మధ్య ఘర్షణలు సృష్టించడం విచారకరం. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి దుర్మార్గ విధానాల్ని, ప్రజా వ్యతిరేక విధానాల్ని పార్లమెంటు బయట ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నటువంటి, ప్రశ్నిస్తున్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఇవాళ దేశ ప్రజలందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను, ఎందుకు మనం దేశంలో స్వతంత్రం తెచ్చుకున్నాం, ఎందుకు గణతంత్ర దేశంగా ఏర్పడింది, ఆ దేశాన్ని, ఆ ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని ఇవాళ బలహీనపరిచేటటువంటి శక్తుల నుంచి కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. దేశ రాజ్యాంగాన్ని దెబ్బతీసే విధంగా ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని, అది మంచిది కాదని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతూ ఉందంటే అది అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే కారణమని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. రిపబ్లిక్ డే సందర్భంగా లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డితో కలిసి ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు, భారత రాజ్యాంగ పీఠిక పుస్తకాలను ఆవిష్కరించారు.
ఈ రోజుకి దేశం సమైక్యంగా కొనసాగుతుంది. ఇంత భిన్నత్వం అంటే దానికి ప్రధానంగా రాజ్యాంగమే కారణం. అనేక దేశాలు, మన చుట్టుపక్కల దేశాలు తీవ్రమైన రాజకీయ అస్థిరత ఎదుర్కొంటున్న సమయంలో కూడా మన దేశం రాజకీయంగా స్థిరత్వంతో ముందుకెళ్ళటం గొప్ప విషయం. కానీ అదే సమయంలో ఈ రోజున దేశ రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడింది. దేశ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గవర్నర్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. సర్ అనేటటువంటి ఒక చిన్న విషయం ద్వారా లక్షలాది ఓట్లు తొలగించడం మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు ఈ దేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ రిపబ్లిక్ డే రోజున మనందరం కూడా ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే విధంగా మనం ప్రతిన పోనాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు పాఠశాలల విద్యార్థుల కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశభక్తిని పెంపొందించేలా చేసిన నృత్యాలకు స్టూడెంట్స్ను కలెక్టర్ తమీం అన్సారియా అభినందించారు. అలాగే వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. కలెక్టర్ ఆఫీస్ వారిని సాదరంగా సోదరులు ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి పి కోమలి పద్మ గారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ రత్నం, సూపరింటెండెంట్ ఇంజనీర్ డిఎంఎండ్హెచ్ఓ శ్రీ వి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్ 6వ లైన్లో గల శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బత్తెన మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ గావించి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. సభానంతరం విద్యార్థులు అనేక రకాలైన కల్చరల్ యాక్టివిటీస్ ప్రదర్శించారు. ఆ రోజున మనకి రాజ్యాంగాన్ని అమలు పరిచింది మన భారతదేశం. ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు పరిచిన తర్వాత మనకి పూర్తిగా స్వతంత్రం వచ్చింది. అసలు రాజ్యాంగం ఏంటి? భారత రాజ్యాంగాన్ని మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సారథ్యంలో, ఆయన ఆధ్వర్యంలో నాటి త్యాగధనుల రక్తపు చుక్కల వలనే నేడు మనం సమాజంలో చిరునవ్వులు చిందిస్తున్నామని నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. వారి ఆశయ సాధనలో మనమందరం ముందడుగు వేయాలని కోరారు. గార్డెన్స్ లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను అంబటి రాంబాబు, నూరి ఫాతిమా స్మరించుకున్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛా ఫలాలు అనుభవిస్తున్నామని నూరి ఫాతిమా తెలిపారు. 1950లో మరి రిపబ్లిక్ డే అంటేనే కాన్స్టిట్యూషన్ అమలయ్యి ప్రతి ఒక్కరికి రైట్ ఫర్ ద ఫ్రీడమ్ కానీ, లైక్ ఫర్ ద ఈక్వాలిటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, సోవర్నిటీ కానీ, సోషలిజం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అమలైంది. ప్రతి ఒక్కళ్ళకి మనం ఈరోజు నిలబడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే మనకి ఇచ్చిన స్వతంత్రం త్యాగమూర్తులు వాళ్ళ మరి రక్తపు బొట్లే ఈరోజు మనందరి చిరునవ్వులు. మరి అదేవిధంగా వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ త్యాగాన్ని ఈరోజు గుర్తుపెట్టుకుంటూ ఈరోజు మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఎవరెవరు మరి ఈ దేశంలో
మరి పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇస్తున్నారు అని అంటే ఎవరెవరు కష్టపడ్డారో, లేకపోతే మన దేశంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉందో, అలాగే రాబోయే తరాలకు కూడా రాబోయే మరి ప్రతి పిల్లలకి కానీ లేకపోతే పెద్దోళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ ఇదే విధంగా మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. గుంటూరు నల్లపాడులోని బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థుల అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యతో పాటు విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందిస్తూ ఉన్నతమైన విద్యా విధానాలతో విద్యార్థులను తీర్చిదిద్దడమే బాసరా విద్యా సంస్థల ముఖ్య ఉద్దేశమని అన్నారు. విద్యార్థులు అందరూ అంకిత భావంతో కలిసిమెలిసి ఉండాలని అన్నారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగాల ఫలితమే ఆగస్టు 15 మరియు జనవరి 26 అని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 9 షెడ్యూళ్లతో భారత రాజ్యాంగాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ భారత రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ధనిక పేద భేదం లేకుండా అందరికీ సమానమైనటువంటి స్వేచ్ఛా హక్కులు కలిగి ఉండాలనేటువంటి నినాదం. అదేవిధంగా మా విద్యార్థులకు చిన్నతనం నుంచే దేశభక్తిని పెంపొందిస్తూ నైతిక విలువలతో కూడినటువంటి విద్యను అందించడం మా బాసరా ముఖ్య ఉద్దేశం. సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు మల్లలింగం భవన్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠిక ప్రకటించిన ఆశయాలను కాపాడుకుందామని పార్టీ కార్యకర్తల చేత ముప్పాల నాగేశ్వరరావు ప్రతిజ్ఞ చేయించారు. ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ఈ కూటమి ప్రభుత్వాలు వారి పద్ధతుల్లో కోటీశ్వరులకి సేవ చేయడంలో తరించిపోతున్నాయి. సామాన్యులకి ఒక చేతి ముద్ద ప్రసాదమే కోటీశ్వరులకేమో దోచిపెట్టడం జరుగుతుంది. అందుకోసమే సిపిఐ బలపడాలి. సిపిఐ బలపడటం ద్వారా మాత్రమే మన దేశ లౌకిక ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థని కాపాడుకుంటామని తెలియజేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి వారితో పాటు మన రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని సిపిఐ రాష్ట్ర సమితి తరఫున, జాతీయ సమితి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నగరాలలోని శారదా స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని డైరెక్టర్ పి భారతివాణి, ప్రిన్సిపల్ ఆర్ఎం దాసు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవానికి మరియు గణతంత్ర దినోత్సవానికి గల భేదాలను వివరించారు. ప్రతి భారతీయ పౌరుడు యొక్క విధులు మరియు బాధ్యతలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో ప్రిన్సిపల్ దాస్ వివరించి చెప్పారు. పిల్లలందరూ కూడా త్రివర్ణ పతాక రంగులతో ప్రతిబింబించే దుస్తులతో ఆకర్షణీయంగా వచ్చారు. జాతీయ భావనలను పెంపొందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పిల్లల్లో దేశం పట్ల భక్తిభావాలు, సమాజం పట్ల బాధ్యతను గుర్తించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాల డైరెక్టర్ భారతీయవాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు బయ్య వెంకటరమణయ్య 11వ వర్ధంతి సందర్భంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
శుభమస్తు వ్యవస్థాపకులు బివి రమణయ్య వర్ధంతి సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్స్ లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో షాపింగ్ మాల్లో సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ డిస్టిక్ట్ కోఆర్డినేటర్ జానీ రసూల్, మెంబర్ సుబ్బారావు, శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సిబ్బందిని జానీ రసూల్ అభినందించారు. శుభమస్తు షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో వారి యాజమాన్యం యొక్క వర్ధంతి సందర్భంగా మన గుంటూరు పట్టణంలో వారి యొక్క సేల్స్ పర్సన్స్ మగవాళ్ళు ఆడవాళ్ళు వీరి యొక్క ఉత్సాహాన్ని మేము చూసి మా సిబ్బంది రెడ్ క్రాస్ సంస్థ గుంటూరు వారు ముందుకొచ్చి వారి ప్రోత్సాహాన్ని మేము తీసుకుని వారికి ఎంతో సర్వీస్ చేద్దామనే ఉద్దేశిస్తున్నాం. ముందు కూడా వారు మాకు సహకరిస్తారని మేము వారి దగ్గర రక్తదానాన్ని తీసుకుంటామని ఆశిస్తూ ఉన్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీలు అమలు చేయకపోవడం శోచనీయమని నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అనేక దేశాలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటే మన దేశంలో అవమానకర ఘటనలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. అనేక ప్రజాస్వామ్యానికి సంబంధించిన అంశాలు పొందుపరిచారు. కానీ నేటికి 76 సంవత్సరాలు అమలు చేస్తున్నటువంటి రాజ్యాంగం పూర్తిగా కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి హక్కులు అంశాలు ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు వాటిని సక్రమంగా అమలు చేయట్లేదని సందర్భంగా చాలా బాధాకరంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు భారత రాజ్యాంగం స్వతంత్రం ఆగస్టు 15 వస్తే నిజమైనటువంటి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందని భారతదేశానికంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగం అమలైన రోజే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.